నూనె అయితే ఒకసారి వీటికి రాసుకుందాం మంచిగా. ఇప్పుడే సీకిలో చికెన్ హాయ్ అన్న, అందరికి నమస్తే. వెల్కమ్ టు ఆర్బీపీ కుర్రాళ్ళు. ఇవాళ మేమైతే చూస్తున్నారు కదా, చికెన్ సీకులు చేద్దామని చెప్పేసి అనుకుంటాను. మన ఊరు స్టైల్లో, మన విలేజ్ స్టైల్లో మన సీకులు. ఇంకా మ్యారినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మొదగాల అయితే కారం వేద్దాం. తమ్ముడు కారం వేసేరా. ఓకే, కారం, ఇదిగో పసుపు, ఇదిగో అల్లం ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కాబట్టి. ధనియాల పౌడరు, గరం మసాలా. గట్టిగా గరం మసాలా మండిపోవాలా. ఓకే ఓకే, రండి. ఆ తర్వాత స్పెషల్ మసాలా వేసాయి. ఇప్పుడైతే ఉప్పు కారం అన్ని వేసుకున్నాం కదా, ఇక మంచిగా కలుపుకుందాం. ముక్కకు మంచిగా పట్టాలా కారం గిన అంతా, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. నిమ్మకాయ తీసుకురా. ఈ నిమ్మకాయ తీసుకొని ఒక అర్ధగంట అయితే పక్కకు పెట్టుకుందాం. మొత్తం ఉప్పు కారం మసాలాలన్నీ గట్టిగా పడతాయి. మన సీకులు అయితే గుచ్చుకుందాం. చికెన్ అయితే రెడీగా ఉన్నది, మ్యారినేట్ చేసుకుని ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఇక గుచ్చేసుకుందాం. తమ్ముడు సీకురా, సీకాడ పెట్టరా మంటపోతాండి. నూనె అయితే ఒకసారి వీటికి రాసుకుందాం మంచిగా. మళ్ళీ ఒకసారి కట్టే కాలుతుంది. ఎక్కువ పెట్టాలి. ఓకే, అక్కడ పెట్టరా, అక్కడ పెట్టా. అది కూడా తాపకింత నూనె రుద్దుకుంటూనే ఉండాలి. ఇక కొంచెం ఫ్రై అవుతుంది. నూనె మొత్తం ఎక్కువ కొంచెం కాదు. చూస్తుంటేనే నూరుతున్నాయి. నూరులు ఊరుతానే. తమ్ముడు చీకు కదా పుల్లని పట్టుకొని. చాలు మొత్తానికి అయితే మన సీకులు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా తినడానికి సిద్ధంగా ఉన్నారు మన వాళ్ళు. చూడరు ఎంత బాగున్నాయో. తినడైతే స్టార్ట్ చేద్దాం. అన్న కానీ రానా ఇక అగో డెలిషియస్. స్పైసీ. ఘోరంగా ఉంది. సూపర్. గుడ్ మార్నింగ్.
కారం వేసినా నేను అమ్మా 10 out of 10. లేదు మంచిగా ఫ్రై అయింది మొత్తం మంట మీద అయితే డీప్ ఫ్రై అండి సూపర్ అన్నది ఈ గ్యాస్ మీద చేసుకోవడం కంటే కట్టెల మీద చేసుకోవడం చాలా బెటర్ మంచిగా తగులుతుంది హెల్దీ ఊరోళం కదా బాయ్ అట్నే బాగుంటుంది